మాత్రమే పరిమితం కాలేదు, ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ కేవలం హమాస్తోనే కాదు, దాదాపుగా 6 దేశాలతో ఇక్కడ యుద్ధం చేస్తోంది. ఒకసారి మ్యాప్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం అక్టోబర్ 7న మొదలైంది. సో ఒకసారి నేను మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. మ్యాప్కి వెళ్ళి క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మొదలైంది యుద్ధం. ఆ యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలని పూర్తిగా వణికించేస్తుంది. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది. గాజా ఇక్కడ మొదలైంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ అంటే నేను మీకు కాస్త గాజా దాటి ఇజ్రాయెల్లో కూడా మార్క్ చేసేసాను. బట్ ఇక్కడ మీకు చూపించడానికి నేను క్లోజ్ చేస్తున్నాను అండి. ఇక్కడ చిన్న మార్క్ చేస్తా, ఇదిగోండి, అంతే. అదే దాదాపుగా గాజా. అక్కడ మొదలైన యుద్ధం ఇక్కడి నుంచి ఇజ్రాయెల్కి సంబంధించి కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఇది అక్టోబర్ 7న మొదలైంది. అక్టోబర్ 7న మొదలైంది ఏ యుద్ధం. హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. అక్టోబర్ 7న జరిగిన ఈ దాడిలో దాదాపుగా 1200 మంది మరణించారు. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఈ ఘటనలోని 250 మందిని అపహరించింది. గాజాలో హమాస్ అపహరించని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. సో ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్ గాజా మీద ప్రతిదాడులకు దిగింది. సో ఇక్కడ వీళ్ళిద్దరికి మాత్రమే పరిమితం కాదు. నేను డిలీట్ చేస్తున్నాను ఇది. అక్కడి నుంచి చూసుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్య యుద్ధం కంటిన్యూ అవుతోంది. గాజాలోని హమాస్కి ఇజ్రాయెల్కి సంబంధించి. గాజాలో ఉన్న హమాస్, ఇటు వెళ్తున్నాను నేను. గాజాలోని హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం అక్టోబర్ 7 నుంచి నిన్నటి వరకు కూడా, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది పరిస్థితి. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే కనుక చాలా డీప్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి భీకర యుద్ధం జరుగుతుందని మనం రోజు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి కేవలం గాజాతోనే పరిమితం కాలేదు. గాజా నుంచి ఆ తర్వాత ఇప్పుడు లెబనాన్కి కూడా పాకింది. ఆ తర్వాత సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఒకసారి మీరు చూస్తే లెబనాన్కి, అలాగే యెమెన్కి, లెబనాన్లోని హౌతీస్కి సంబంధించి, యెమెన్లోని హౌతీస్, ఇక్కడ యెమెన్కి సంబంధించి హౌతీస్ అని రాస్తున్నాను. ఒకసారి మీరు చూస్తే కనుక క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాప్ని ఒకసారి క్లోజ్కి వెళ్ళిపోదాం. నరసింహ, క్లోజ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక చాలా చిన్నది గాజా, చాలా చిన్న గాజా స్ట్రిప్ అంటూ ఉంటారు అందుకే. సో ఇటువంటి నేపథ్యంలో కేవలం అక్కడికి మాత్రమే పరిమితం కాలేదు. అక్కడి నుంచి చూసుకుంటే చాలా దూరం వెళ్ళిపోయింది యుద్ధం. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ప్రస్తుతం కేవలం ఇజ్రాయెల్ గాజాలోని హమాస్కి మాత్రమే పరిమితం కాలేదు. లెబనాన్కి సంబంధించి ఇదిగోండి, లెబనాన్ మీరు చూస్తున్నారు. లెబనాన్లోని హెజ్బుల్లాతో కూడా పోరాడుతోంది ఇజ్రాయెల్. ఇక్కడితోనే సరిపోలేదు, సిరియా ఇరాక్లో ఉన్న మిలీషియాతో కూడా పోరాడుతోంది. ఇక్కడ నేను కంబైన్గా రాసే ప్రయత్నం చేస్తున్నాను. చూసారుగా, గాజాలోని హమాస్తో, లెబనాన్లోని హెజ్బుల్లాతో, సిరియా ఇరాక్లో ఉన్న మిలీషియాస్తో, యెమెన్లో ఉన్న హౌతీ రెబల్స్తో, ఇరాన్కి సంబంధించి ఇప్పుడు ఇంతవరకు కూడా ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ ఏప్రిల్ 6 నుంచి ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఏప్రిల్ 6 నుంచి ఇరాన్ నేరుగా యుద్ధంలోకి దిగింది అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే కనుక మీరు చూస్తే ఇరాన్కి సంబంధించి ఇటు ఇజ్రాయెల్ మీద చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది. ఇజ్రాయెల్కి ఇరాన్కి సంబంధించి ఎంత డిస్టెన్స్ ఉంది. అయినప్పటికీ ఏప్రిల్లో రంగంలోకి దిగింది, ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న అక్టోబర్లో కూడా దాడికి దిగింది. అక్టోబర్ 1ని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
దీంతో పాటు ఇంట్రెస్టింగ్గా ఇక్కడ మీరు చుట్టూతా చూస్తున్నారు, ఓ పక్క గాజా, మరో పక్క లెబనాన్, ఓ పక్క సిరియా, ఇరాక్, ఇరాన్, యెమెన్, వీటన్నిటితోనే పోరాడుతున్నప్పటికీ కూడా ఇదిగో ఇది ఈ చిన్న భాగం, నేను కాస్త దీన్ని కలర్ మారుస్తున్నా, కాస్త బ్లూలోకి తీసుకుంటున్నా. ఈ పార్ట్ ఇది మీరు కనుక చూస్తే ఇది ఇజ్రాయెల్కి సంబంధించి మధ్యలో అంటే ఈ కార్నర్లో ఉంటుంది. ఒకసారి జూమ్లో చూసామని ప్రయత్నం చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇదే ఆక్రమిత వెస్ట్ బ్యాంక్. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, దీన్ని సాధారణంగా వెస్ట్ బ్యాంక్ అంటారు, ఇజ్రాయెల్ ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ అని కూడా అంటూ ఉంటారు. ఇదిగోండి ప్రస్తుతం ఒకసారి మీరు చూస్తే కనుక ఇజ్రాయెల్ నేను ఇక్కడ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా కాదు, ఒక ప్రత్యేకగా మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ మీరు మ్యాప్ అక్కడ చూశారు. సో ఇక్కడ నేను కాస్త ఎల్లో కలర్ తీసుకుంటున్నా. ఇదిగోండి ఇది ఇజ్రాయెల్. ఇక్కడ మీరు చూస్తే ఇజ్రాయెల్కి సంబంధించి చుట్టూతా ఎక్కడ చూసినా శత్రువులే ఒక విధంగా చెప్పాలంటే. ఇటువైపు చూసుకుంటే మీకు హౌతీ రెబల్స్ ఉన్నారు, ఇక్కడ చూసుకుంటే హమాస్ ఉంది, ఈ పక్క చూసుకుంటే లెబనాన్కి సంబంధించి ఇదిగోండి లెబనాన్, ఇక్కడ సిరియా, ఇరాక్, ఇరాన్ దూరంగా ఉన్నప్పుడు కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. అయితే ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక మనకు కనిపిస్తోంది, ఇదిగో ఇక్కడ నేను మళ్ళీ కలర్ మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా, ఎక్కడ ఉన్న హౌతులు ఎందుకు దాడి చేస్తున్నారు, ఎలా దాడిలో పాల్పడుతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా క్వశ్చన్ రైస్ అవుతోంది. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇటుగా వెళ్ళే నౌకలకు సంబంధించి క్లోజ్కి వెళ్దాం, ఒకసారి క్లోజ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇలా ఇటుగా వెళ్ళే నౌకలకు సంబంధించి హౌతీ రెబల్స్ దాడులు చేస్తున్నారు. దీంతో వ్యాపారానికి సంబంధించి ఇబ్బందిగా మారుతోంది. ఈ హౌతీ రెబల్స్ ఇటుగా వెళ్ళే వాడి మీద దాడులు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చూసాం గత కొన్ని నెలల క్రితం ఈ హౌతీ రెబల్స్ ఇటు ఇజ్రాయెల్ మీద దాడికి దిగారు. ఇక్కడ మరి ఆసక్తికరంగా మారింది. అప్పుడు ఇజ్రాయెల్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది, మీరు కనుక ఇది కంటిన్యూ చేస్తే గతంలో ఎటువంటి ఇష్యూస్ని మీరు ఫేస్ చేశారో ఇజ్రాయెల్ నుంచి అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు తప్పించుకునేందుకు యెమెన్ సిద్ధంగా ఉందా, మరి ముఖ్యంగా హౌతీలకు సంబంధించి మాట్లాడుకున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ని తట్టుకోగలరా అనేది క్వశ్చన్ మార్క్. కానీ హౌతీలు ఎక్కడా కూడా వాళ్ళు తగ్గేదే లేదు అంటున్నారు. కానీ ఇప్పటివరకు చూసుకుంటే కాస్త తక్కువగానే దాడులకు దిగుతున్న పరిస్థితి హౌతీ రెబల్స్. కానీ వాళ్ళ ఇంపాక్ట్ అంతా ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది ఎర్ర సముద్రం, రెడ్ సీ. ఈ రెడ్ సీ మీదుగా వెళ్ళే నౌకలకు సంబంధించి ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారు, వీటికి సంబంధించి కూల్చేస్తున్నారు, పేల్చేస్తున్నారు, అనే దాడులు చేస్తున్నారు అనే నేపథ్యంలోనే ఇక్కడి నుంచి ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే ఇది మరొక టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే ఈ రెడ్ సీ మీదుగా ప్రపంచ నౌకాయానానికి సంబంధించి కీలకమైన మార్గం. ఇక్కడ ఇబ్బంది కలిగిందంటే ఇటు మనకి ఏషియాకు సంబంధించి, ఇలా కిందకు వస్తే మనకి ఏషియాకు సంబంధించి మరింత ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ గాజా, హమాస్ అలాగే హెజ్బుల్లా రేపటితో 1 ఏడాది పూర్తవుతోంది. హమాస్కి హెజ్బుల్లాకి జరుగుతున్న దాడుల నేపథ్యంలో 1 ఏడాది పూర్తవుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే కీలక దశకు చేరుకుంది. ఇంతవరకు కూడా ప్రత్యక్షంగా ఇరాన్ ఎప్పుడూ రంగంలోకి దిగలేదు. ఏప్రిల్ వరకు కూడా మీరు గమనిస్తే కనుక అక్టోబర్ 7న మొదలైన తర్వాత ఏప్రిల్ వరకు కూడా ఇంతవరకు ఇటు పరోక్షంగా హెజ్బుల్లా దాడులకు దిగిన సందర్భాన్ని చూసాం, హౌతీ రెబల్స్ దాడులకు దిగిన సందర్భాన్ని చూసాం. హమాస్ ఎప్పటికప్పుడు ప్రతి దాడులకు హమాస్ దాడి చేస్తే ఇజ్రాయెల్ దాడి చేయడం, ఇజ్రాయెల్ దాడి చేస్తే హమాస్ దాడి చేయడం, ఇటు హమాస్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ భూతల దాడులకు హమాస్ సంబంధించి గాజాలో అడుగుపెట్టడం, ఆ తర్వాత పరిస్థితులు మారడం, ఆ తర్వాత హెజ్బుల్లాకి రంగంలోకి దిగడం, హౌతీలు రంగంలోకి దిగడం, వీళ్ళిద్దరిని వెనకాలండి ఇరాన్ నడిపిస్తోందంటూ పలు కథనాలు రావడం, ఆ తర్వాత సిరియాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం డమాస్కస్లో జరిగిన ఆ పేజర్స్ అటాక్, డమాస్కస్లో జరిగిన దాడులకు సంబంధించి మనం చూసాం. ఇటు లెబనాన్లో పేజర్ అటాక్స్ చూసాం. సో ఇవన్నీ కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తోంది. రేపు ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ కేవలం హమాస్తోనే కాదు, ఈ దాడి లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లాకి పాకింది. మరి ముఖ్యంగా ఒకటే చెబుతోంది, ఇది బీరుట్ వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇగో సిరియా,
ఇక్కడికి ఈ దాడుల నేపథ్యంలో లెబనాన్ నుంచి సిరియాకి 3.5 లక్షల మంది వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఇప్పుడు 3 లక్షలు వేసుకుందాం. 3 లక్షల మంది వెళ్ళిపోయారంటే ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు లెబనాన్ నుంచి సిరియాకి, లెబనాన్ సరిహద్దుల మీదుగా. ఆ తర్వాత ఇరాక్కి సంబంధించి కూడా ఈ మిలీషియాస్తో ఇజ్రాయెల్ తలబెడుతోంది. ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తున్న మాటల ప్రకారం. ఇరాన్కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది, ఇప్పుడు డైరెక్ట్గా రంగంలోకి దిగిందనే చెప్పుకోవాలి. ఎందుకు డైరెక్ట్గా అనే మాట ఉపయోగించడం జరుగుతుందంటే మీరు కనుక చూస్తుంటే అలీ ఖమేనీ గత 5 ఏళ్లలో ఆయన ఎప్పుడూ కూడా బయటకు రాలేదు. బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూడలేదు. బయటకు వచ్చిన సందర్భాలు ఉన్న పబ్లిక్ అడ్రస్ అనేది చాలా తక్కువ సందర్భాలు. అలాంటి అలీ ఖమేనీకి సంబంధించి ఐడిఎఫ్ ఒకటే చెప్పింది, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన సొరంగ మార్గంలో ఉన్నారు, బంకర్స్లోకి వెళ్ళిపోయారు. ఇటువంటి కథనాలని చాలా చూసాం. ఈ నేపథ్యంలో నిన్న కాక మొన్న గత 2 రోజుల క్రితం ఆయన బయటకు వచ్చారు, మాట్లాడారు. ఆ తర్వాత ఒక చేతిలో గన్ అంటూ కూడా మనం కథనం చూసాం. ఈ నేపథ్యంలో ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం. ఇరాన్కి ఒకటే చెప్తున్నారు, ఈ దాడులు ఎక్కడితో ఆగకపోతే కనుక మీరు కనుక ప్రతి దాడులకు దిగితే, మళ్ళీ మేము దాడులకు దిగితే ఆ పర్యవసానం చాలా దారుణంగా ఉంటుందంటూ ఇరాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం. ఆయన ఒకటే అంటున్నారు, హసన్ నస్రల్లాకు సంబంధించి హసన్ నస్రల్లా హెజ్బుల్లాను వేళ్ళుణుకుపోయేలా చేశారు. ఒక దృఢమైన వటవృక్షం అది వేళ్ళుణుకుపోతే ఎలా ఉంటుందో అలా హెజ్బుల్లాను ఆయన స్థాపించి వెళ్ళిపోయారంటూ కూడా చెప్పిన సందర్భంలో తమ వాళ్ళకి ఆటంకం కలిగిస్తే, తమ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే కనుక దానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుందనేది ఒక ఉత్కంఠ. అయితే ఇజ్రాయెల్ ఇక్కడ 2 అంశాలను పరిశీలిస్తోంది. ఇజ్రాయెల్ ఎప్పుడు అంత తేలిగ్గా తీసి వదిలేసే పరిస్థితి లేదు. అలా అని చెప్పి ఇరాన్ కామ్గా ఉంటుందా అనేది మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేం. ఇజ్రాయెల్కి సంబంధించి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మనం చూసాం, హసన్ నస్రల్లా మృతికి సంబంధించి ఆ ప్లానింగ్ విషయంలో ఇజ్రాయెల్ ఎంత ఆచితూచి వ్యవహరించిందనేది, మరి ముఖ్యంగా బంకర్స్లో ఉన్న మనిషిని ఆ అంశానికి సంబంధించి బంకర్లో ఉన్న మనిషిని పట్టుకొని మరి హతమార్చే విషయంలో ఎంత ప్లానింగ్గా వెళ్ళిందనేది ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు పరుగులు పెడుతూ బంకర్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ చూసాం. ఇరాన్కి సంబంధించి అట్ ద సేమ్ ఈ ప్లానింగ్తో ఎగ్జిక్యూషన్కి వెళ్ళిన సందర్భాన్ని చూసాం. అలాంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ని వదిలేస్తుందా అనేది బిగ్గెస్ట్ డీపెస్ట్ క్వశ్చన్. ఇటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ 2 అంశాలని పరిశీలిస్తోంది. ఏంటా 2 అంశాలు అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది అణుస్థావరాలకు సంబంధించి. అణుస్థావరాలు వీటి లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి అని ఒక యోచనలో బెంజమిన్ నెతన్యాహు ముందు ఆ ప్రపోజల్ ఉంచినట్టు తెలుస్తోంది. ఇక రెండో విషయం వస్తే, ఇరాన్ విషయం వస్తే కనుక చమురు స్థావరాలకు సంబంధించి, చమురు క్షేత్రాలు లేకపోతే చమురు క్షేత్రాలు ఈ రెండింటి టార్గెట్గా వెళితే ఎలా ఉంటుంది అనేది ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వం బెంజమిన్ నెతన్యాహు ముందుంచినట్టు తెలుస్తోంది. ఇటు బెంజమిన్ నెతన్యాహు నుంచి క్లారిటీ రాగానే ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి నేరుగా దాడికి దిగే అవకాశం లేదు అనడంలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి దిగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఎక్కడ ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎలా దాడికి దిగుతుంది, మధ్యలో ఉన్నాయి కదా అంటే కనుక హమాస్కి సంబంధించిన కీలక నేత, ఆయన పేరు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, అతన్ని హతమార్చడంలో కీలకమైన స్కెచ్ వేస్తుంది ఇస్మాయిల్ హనియే. ఎస్, ఇస్మాయిల్ హనియేకి సంబంధించి ఇరాన్లో ఇస్మాయిల్ హనియే ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్లోకి వెళ్ళి ఇక్కడ సేఫెస్ట్ పొజిషన్లో ఉన్న హనియేను హతమార్చిన సందర్భాన్ని చూసాం. అప్పుడే కొత్తగా ప్రభుత్వం వచ్చింది అక్కడ. ఇటువంటి నేపథ్యంలో ఇరాన్కి సంబంధించి కూడా డీపెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. హనియేను హతమార్చడానికి గల కారణాలైన అంశానికి సంబంధించి కూడా డీపెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొన్ని కీలక అంశాలు వచ్చాయి. దాని మీద విచారణ చేపడుతున్నామని చెప్పి ఇరాన్ చెప్పింది. అదొక వేరే స్టోరీ అవుతుంది, దాన్ని ఇప్పుడు నేను టచ్ చేయట్లేదు. అయితే ఇజ్రాయెల్ ఒకటే అంటోంది, ఇప్పుడు కనుక ఇరాన్ తన వ్యవహార శైలి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. ఇదే నేపథ్యంలో ఇజ్రాయెల్కి సంబంధించి కూడా ఈ 2 అంశాలను పరిశీలిస్తోంది.
ఇజ్రాయెల్ ప్రభుత్వం 2 అంశాలను పరిశీలిస్తుంది. అణుస్థావరాలను టార్గెట్గా చేయాలా, అయితే చమురు క్షేత్రాలను టార్గెట్గా వెళ్ళాలని చెప్పి. సో ఇప్పుడు ఈ రెండిటిని కనుక క్లారిటీ వస్తే అప్పుడు దాడికి దిగే అవకాశాలు ఉన్నాయి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ప్రపంచ దేశాలు ఒప్పుకుంటాయా? ప్రపంచ దేశాలకు సంబంధించి, ఎందుకంటే అణుస్థావరాల మీద టార్గెట్ చేస్తే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. హిరోషిమా నాగసాకి ప్రభావాన్ని చూసాం, ఇప్పటికీ అక్కడ ఇంపాక్ట్ ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో యుఎన్ ఐక్యరాజ్య సమితి అంశం ఇప్పుడు తెర మీదకి వస్తోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా యుఎన్ అంశం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆంటోనియో గ్యుటెరస్ ఆయన కూడా అడుగు పెట్టను అంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పిన సందర్భాన్ని చూడొచ్చు. లెబనాన్ మీద దాడి, మరి ముఖ్యంగా హెజ్బుల్లాకి సంబంధించి. సో అప్పుడు యుఎన్ మాట ఇజ్రాయెల్ వింటుందా? ఇలా చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఈ సాధ్యాసాధ్యాల గురించి డీపెస్ట్ చర్చ జరుగుతోంది. సో విజువల్లో మీరు చూస్తే కనుక ఈ విజువల్లో ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. ఇది రెడ్ సీ అంటే ఎర్ర సముద్రం సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇదిగోండి, ఇలా వెళ్తున్న నౌకల మీద హౌతీ రెబెల్స్ దాడులకు దిగుతున్నారు. ఆ విజువల్ రిప్రజెంటేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది క్లియర్గా ఒకటి, ఇజ్రాయెల్ కేవలం హమాస్ అంటే తన పక్కనున్న హమాస్తోనే ఇక్కడ పోరాటం లేదు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఉన్న మిలిటెంట్లతో పోరాడుతోంది. ఇక్కడ లెబనాన్ పక్కనే ఉన్న లెబనాన్లోని హెజ్బుల్లాతో పోరాడుతోంది. సిరియా, ఇరాక్లో ఉన్న మిలిషియాతో పోరాడుతోంది. ఇప్పుడు నేరుగా ఇరాన్తో పోరాటంలో దిగింది. ఇక్కడ ఆఖరికి యమన్, ఇటు దూరంగా ఉన్న యమన్కి సంబంధించి హౌతీ రెబెల్స్, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా హౌతీ రెబెల్స్తో పోరాడుతోంది. ఈ పోరాటం హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ రేపటికి ఏడాది గడుస్తోంది. ఇప్పటికే కీలక నేతలని హతమార్చిన ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇరాన్ ఏం చేయబోతోంది? ఆయతుల్లా అలీ ఖమేనీ బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్స్ అర్థం ఏంటి? ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇరాన్ నేరుగా రంగంలోకి దిగి యుద్ధాన్ని కంటిన్యూ చేయబోతోందా? ఎందుకంటే 180 మిసైళ్లను, ఒకటి కాదు రెండు కాదు, 180 మిసైళ్లను ఒకదాని తర్వాత ఒకటి అర్ధరాత్రి ప్రయోగించిన ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రయోగించిన తర్వాత ఊరుకుంటుందా? దెబ్బతిన్న పులిలా ఎవరు తమను దెబ్బతీస్తే తమ ప్రజలకు ఎక్కడైనా హాని కలిగితే కనుక తిరిగి వెంటనే ప్రతిదాడి చేస్తామంటున్న ఇజ్రాయెల్. సో ఈ ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇరాన్కి సంబంధించి దాడి చేసిన దానికి ప్రతిదాడికి సిద్ధం కాబోతోంది అనే చర్చ జోరందుకుంటున్న వేళ ఇజ్రాయెల్ ఎయిమ్ ఏంటి? ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఆయతుల్లా అలీ ఖమేనీ హిట్ లిస్ట్లో ఉన్నారంటూ కొంత ప్రచారం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఇరాన్కి సంబంధించి ఇరాన్ హిట్ లిస్ట్లో బెంజమిన్ నెతన్యాహు ఉన్నారని ఇంకో చర్చ జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో ప్రపంచం ఏం చేయబోతోంది? అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు శాంతి చర్చలకు ప్రయత్నం చేశాయి, ఇజ్రాయెల్ని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేశాయి. కానీ అక్కడ అంటూనే తన పంతాన్ని ఖాళీ చేస్తోంది ఇజ్రాయెల్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్కి సంబంధించి మరో విషయంగా చమురు క్షేత్రాలను టార్గెట్ చేస్తే దీని పర్యవసానం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, గ్లోబల్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంది. సో ఇంకా సినారియోస్ మారిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇటువంటి సినారియోలో ఏం జరగబోతుంది అనేది రేపు అక్టోబర్ 7న ఫస్ట్ అంటే దాదాపు ఏడాది గడుస్తుంది, ఏడాది అవుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మారిన సిచ్యువేషన్లో ఈ ప్రపంచం మొత్తం ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్.